హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కు రిక్వెస్ట్ పంపుతున్నారు. తమ హీరోకు మెమరబుల్ మూవీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ పెట్టగా ఆ పోస్ట్ కి స్పందించిన డైరెక్టర్, మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడియో 14 ఉంటుంది అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రపంచ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 98వ ఆస్కార్ నామినేషన్ల జాబితా రిలీజ్ చేశారు. ఇందులో ర్యాన్ కోగ్లర్ దర్శకత్వం వహించిన సిన్నర్స్ మూవీ పలు విభాగాల్లో అత్యధికంగా 16 నామినేషన్లు సొంతం చేసుకుని సినీ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది. హీరో రజనీకాంత్, డైరెక్టర్ హర్మేష్ మల్హోత్రా కాంబినేషన్ లో హమ్మే షాహెన్ షా కౌన్ అనే హిందీ మూవీ ఎన్నో ఏళ్లుగా కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కు వెళ్లకపోవడంతో విడుదల ఆగిపోయింది. దశాబ్దాల క్రితం ఆగిపోయిన ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా మళ్లీ 37 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేస్తున్నారు. వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ లో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం, ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. అలాగే 2 సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. సినీ పరిశ్రమలో వరుస విషాదాలు కలవరపెడుతున్న వేళ మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. లెజెండరీ గాయని ఎస్ జానకి కుమారుడు మురళీకృష్ణ కన్నుమూశారు. ఈ విషాద వార్తతో సినీ సంగీత వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. నమ్రతా ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఎన్ఎస్జీ అని ఎంతో గ్రేస్ ప్రేమతో చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు, ఇంతకంటే ఏమి కోరుకోలేను అని మహేష్ రాశారు. జాతిరత్నాలు సినిమాతో స్టార్డమ్ దక్కించుకున్న హైదరాబాదీ బామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, అదితి రావు హైదరి, అరవింద్ స్వామి, సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రలు రూపొందిన మూవీ గాంధీ టాక్స్. తాజాగా ఈ మూవీ నుంచి పదే పదే కంగారు పడుతోంది అంటూ సాగే మెలోడీని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో బోర్డర్ 2 ఒకటి. తాజాగా దీనిపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. దుబాయ్లో హైవే పక్కన మొక్కజొన్న కంకులు కాలుస్తున్న వీడియో పంచుకున్న రషీద్ దానికి ఆసక్తికర క్యాప్షన్ పెట్టాడు. తమిళ నటుడు విశాల్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఆయన కెరీర్ లో 36వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు తెలుగులో మొగుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేస్తూ ప్రోమోను విడుదల చేసింది మూవీ టీమ్.